హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి, కరివేపాకు పచ్చడి. నేను లాస్ట్ టైం గుంటూరు వెళ్ళేటప్పుడు ఇది నేర్చుకున్నానండి. అసలు ఎంత టేస్టీగా ఉందంటే ఫస్ట్ టైం అండి నేను కూడా ట్రై చేసి తిన్నాను. రైస్ ఇలా మిక్స్ చేసుకొని ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే అసలు టేస్ట్ ఉందండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా ఈజీ అంటే ఈజీ అండి. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఇది ఒక 1 వీక్ వరకు స్టోర్ పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కాకుండా బయటే దీన్ని స్టోర్ పెట్టుకోవచ్చు. అంటే చాలా హెల్దీ కూడా. ఇది ఎలా చేయాలి ఏంటి తెలుసుకునే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుధా వాక్స్. ఇగోండి, ఈ కరివేపాకు పచ్చడి చేయటానికి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. ఇది పాత చింతపండు, అందుకే బ్లాక్ కలర్లో ఉంది. ఇలా నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని ప్రక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదిగోండి, ఒక 20 రూపాయల కరివేపాకు అయితే కొన్నానండి. దాన్ని ఇలా లీవ్స్ తీసుకొని బాగా వాష్ చేసుకొని డ్రై చేసుకున్నానండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2.5 3 వేసినా సరిపోతుందండి, ఎందుకంటే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలండి. మెంతులు ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే చేదు అయిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. స్టార్టింగ్ నుంచి ఇలా నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి రోస్ట్ అవుతున్న టైంలోనే బాగా ఘాటుగా ఉన్న మిరపకాయలు అయితే ఒక 5-6 వేసుకోవాలండి. నార్మల్ ఘాటు ఉన్నవి అయితే ఒక 10 వేసుకోవచ్చు. నేనైతే ఒక 8 మిరపకాయలు, ఎండు మిరపకాయలు ఇలా చిలుముకొని వేసుకున్నానండి. ఇలా చిలమటం వల్ల లోపల ఉన్న సీడ్స్ వచ్చి అవి కూడా రోస్ట్ అయ్యి టేస్ట్ చాలా ఎక్కువ వస్తుందండి. చాలా బాగుంటుంది అలా అయితే. ఇగోండి, ఫ్లేమ్ అంతా ఇలా మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా రోస్ట్ అవుతాయి. ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం కడిగి డ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఇందులో వేసేసుకోవాలండి. వేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. ఇగోండి, ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా లైట్గా రోస్ట్ అయ్యేటప్పుడు కూడా చాలామంది సర్వ్ చేసుకుంటారండి, ఎందుకంటే ఆ కరివేపాకు యొక్క స్మెల్ టేస్ట్ కొంతమందికి నచ్చుతుందండి. సో అలా కావాలనుకునే వాళ్ళు ఇలా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. లేదు ఆ స్మెల్ అది మాకు నచ్చదు అనేవాళ్ళు ఇంక బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రోస్ట్ అవుతున్న టైంలోనే సాల్ట్ ఉంటే సాల్టు, కల్లుప్పు ఉంటే కల్లుప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. ఇగోండి, నేను చూపించిన విధంగా కరివేపాకు వేయిస్తున్నప్పుడే మనకి రోస్ట్ అయిపోయిన సౌండ్ కూడా వస్తుందండి, బాగా వేగిపోయిన సౌండ్. ఇగోండి, వేగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 10 నిమిషాలు చల్లగా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అంతా. ఇగోండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పచ్చగా పట్టాను కదండి. ఈ టైంలో వాటర్ వేయకుండా మనం నానబెట్టుకున్న చింతపండు మగ్గునైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ టైంలో చింతపండు, సాల్ట్ టేస్ట్ చూసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా పులుపుని, సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసి ఒక్కసారి మిక్సీ పట్టి తెచ్చుకోవాలండి. ప్రక్కన పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి మళ్ళీ స్టవ్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత తాలింపు కోసం పోపులండి. శనగపప్పు, మినప్పప్పు, ఒక 5-6 వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసి ఇలా రోస్ట్ చేసుకోవాలండి. ఇంకా బాగా స్పైసీ కావాలి అనుకుంటే ఈ టైంలో ఎండుమిరపకాయలు ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చండి. ఇగోండి, ఇలా రోస్ట్ అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్, కరివేపాకు పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. తాలింపు అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా అండి కరివేపాకు పచ్చడి రెడీ. ఇప్పుడు వేరే బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మిగిలిన కడాయిలో రైస్ వేసుకొని తింటే అసలు ఆ రైస్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నేను మాటలతో చెప్పడం కాదు, మీరే నేను చేసిన ప్రాసెస్ అంతా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.